UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కోపం వస్తే రెడ్డికి దేవుని రెడ్డి ఏమో కానీ తిట్టినాము. మా చిన్న చిన్న పిల్లలు ఉంటే కూడా చెప్పకుండా వచ్చి కులగొడితే తిట్టినాము, అది సారీ అంటున్నాము. కానీ మాకు ఒక 5 నిమిషాల ముందు చెప్తున్నానా ఏదో ఒకటి చెప్తుంటే మేము, కానీ అట్లా చేసినారని మాకు తెలియదు. చిన్న చిన్న బాబులు చిన్న చిన్న పిల్లలు అట్లా చేస్తే ఎట్లా బతకాలి? పేదోళ్ళం మేము. ఊర్లో చూస్తే భూమి లేవు, ఇల్లు లేవు, బతుకుతున్నాం మేము. ఇక్కడ ఏం లేదు మాకు. ఒక్క బాస్ ఫ్రీగా పెట్టి ఎట్లా మాకు కూడా చూడాలి. ఏం లేవు అసలు. 3 రోజుల నుంచి అన్నం లేదు, కడుపుకు గొంతు సావాలి. మేము 20 సంవత్సరాల నుంచి బతుకుతున్నాం ఇక్కడ. మేము ఏం చేయాలి? మేము చచ్చిపోవాలి. మోగులు లేరు మాకు. ఎవరు చచ్చి పెడతారు? కూలి పని చేసుకుని బతుకుతున్నాం మేము. ఏం చేస్తున్నాము? ఏదో పూల కొట్టిన కాబట్టి ఒక 2 మాటలు తిట్టినాము, బార్కావు అన్నాము, చుత్తి అన్నాము. ఏదో మా అన్నలు మా వాళ్ళు చచ్చిపోతున్నామని మాకు వచ్చింది మాట. నేను తిట్టినా బరాబర్ తిట్టినా. ఇప్పుడు మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు, మా అన్నలు ఒకటే ఛార్జ్ లేనంత గతి మళ్ళీ మనుషులమా మనము? మన దగ్గర గతి మళ్ళీ చూపిస్తున్నాయి రేవంత్ రెడ్డి. మా అక్కల దగ్గర కాదు, మేము ఓట్లు వేస్తే వాళ్ళు గెలిచాడు. అందుకని గెలిచి ఈ పని చేయాలా? అట్లా గెలిచిందని ఈ పని చేస్తారా? చేయవద్దు, తప్పు. కష్టపడి చేసుకొని బతుకున్నాం మేము. ఓటు ఒక్కొక్క ఇంట్లో 10 ఓటులు వచ్చింది. గెలిచినా కాబట్టి ఈ పని చేయడానికి గెలిచాడా? ఈ పని చేయడానికి గెలిచాడా? ఈ రూమ్ లో ఉన్నప్పుడు కళ్ళ కొట్టుకొని చూసినట్టే తీసుకుపోయి లోపలేస్తారు. ఎందుకంటే నిజాలు మాట్లాడుతుంటే తీసుకుపోతావా? నువ్వు మంచివేనా? అసలు కడుపుకి అన్నం తింటున్నావా? బియ్యి తింటున్నావా? రే బాడుకావు. చిన్న పిల్లలు చూస్తున్నానా? నీకు నియత ఇజ్జత్ అనిపిస్తలేదురా? నీకు పిల్లలు లేరా? నీకు బిడ్డలు లేరా? నీ బిడ్డలకు బిడ్డలు లేరా? ఇప్పుడు అన్ని పనులు మానుకొని పిల్లల్ని చూసుకుంటే ఇక్కడ కూర్చోవాలి. ఉండాల్సిందే కదా మేడం. మా మేడం వాళ్ళు ఇంకా మా మీద జాలి పడి బట్టలు పంపించారు పిల్లలకి. అంటే బట్టలు కూడా దానికి బట్టలు చినిపోయినాయి. నువ్వు కూర్చిన కూల్తకు బట్టలు చినిపోయినాయి, బుక్కులు తడిచిపోయినాయి. వచ్చినా మేడం మా దగ్గరకు వచ్చి 10 రూపాయలు ఏమైందని అడిగినా వాళ్ళ అనుచరులను వచ్చినా ఎవరు రాలేరు, ఎవరు చూడలేరు మమ్మల్ని. ఇంతవరకు మాకేం చెప్పలేరు, ఏం చేయలేరు. రోడ్డు మీద ఎవరు రాలేరు మేడం. నిన్ను కూర్చోబెట్టిన పాపానికి రోడ్డు మీద తానాలు చేస్తున్నావు రే. నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చి పడ్డావురా శని దాపడానికి? కేసీఆర్ కష్టపడి నిరాహార దీక్ష చేసి తెలంగాణ తీసుకొచ్చి ఆయనంత కష్టపడితే ఉట్టిప్పుడానికి వచ్చి కూర్చున్నాడు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.